ఈ ప్రియమైన దేవుని వాళ్ళారా, సమయం మనకి గడిచిపోతూ ఉంది కనుక కొద్ది నిమిషాలు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. వాస్తవంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సంగతులు ఏవి క్రొత్తగా మనకి నేర్చుకునేవి కాదు, అనేక సంవత్సరాలుగా మనం వింటున్నవే. ఇంకా చెప్పాలంటే క్రిస్మస్ మనకి కొత్త ఏమీ కాదు. ఎన్నో పండుగలు చేసేసాం, ఎన్నో క్రిస్మస్లు చూసాము, ఎన్నోసార్లు పండగలకి ఇంటికి అన్ని రకాలుగా అలంకరణలు చేసేసుకుని పండగ పేరుతో కొన్ని సంవత్సరాలు గడిపించాం. అయితే మనల్ని ఇంకా ఈరోజు భూమి మీద బ్రతికింపజేసి మరొక దినాన్ని మనకు దయచేసినతోడు ఈరోజు మనతో మాట్లాడుకోవడానికి ఆయన చాలా సంగతులు దాచి ఉంచారు. మనం ఇంకా నేర్చుకోవాల్సిన సంగతులు బోలెడు ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే సమయాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకున్నాం. మీరందరూ మీ బైబిల్ తీసేయండి, చక్కగా ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం. ఈరోజు మన వాక్యాంశం 18వ వచనం నుంచి 18, 19 విషయాలు. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనలక రహస్యముగా ఆమెను వీడనాడ ఉద్దేశించను. ఈ వాక్యాన్ని మనం ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్న సంగతులే. అయితే దీనికంటే ముందు యేసుక్రీస్తు వారి యొక్క జనన విధం ఎట్లనగా అని మనకు పరిచయం చేయాల్సిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేస్తే, సరిగా అందరిలాగా కలిగినట్టుగా అందరిలాగా పుట్టినట్టుగా ఆయన పుట్టలేదా? జనన విధం ఎట్లనగా మత్తయి సువార్తలో మత్తయి గారు మనకు పరిచయం చేసుకుని ఒక సంగతిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈరోజు తెలిసినదే, మనం తెలియనివి ఏమీ ఈరోజు మనం మాట్లాడుకోవటం లేదు, కానీ తెలిసిన సంగతులే మరొకసారి జ్ఞాపకం చేసుకోవడం. ఎందుకంటే మనల్ని మనం జాగ్రత్త పరచుకోవటానికే. ప్రతిరోజు ప్రయాణం చేసే మార్గంలో కూడా మలుపులు రాగానే మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, లేదా మన పక్కన ఉన్నవారు జాగ్రత్త మలుపు ఉంది, నడిపే వారికి పక్కన ఉన్నవారు జాగ్రత్త చెప్తారు. ఎందుకంటే మర్చిపోతారేమో అని. చూస్తూ ప్రయాణం చేసే క్రమంలో ఏకాగ్రత తప్పిపోయి, చూపు తప్పిపోయి, గుంత కనపడదేమో, మలుపు కనపడదేమో అని పక్కన ఉన్నవారు హెచ్చరిస్తూ ఉంటారు, జాగ్రత్త మలుపు వస్తుంది, ఏంటి మర్చిపోయావా అని. అవునా? అలాగే మనం కూడా జీవిత ప్రయాణంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ బైబిల్ని చేతబట్టి జీవితం అనే ప్రయాణాలు కొనసాగుతూ ఉన్నాం. పరిశుద్ధ జీవితంలో, భక్తి జీవితంలో. అంతకుముందు లోకంలో ఉన్నప్పుడు ఏదేదో చేసాం, అదంతా వదిలేద్దాం. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మన భక్తి జీవితంలో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాలని కూలంకషంగా తెలుసుకోవాల్సిన అవసరం దేనికంటే మన జీవితంలో లోటుపాట్లు సరిచేసుకోవడానికి, మన ద్వారా ఏ తప్పు జరగకుండా ఉండటానికి. అలాగే వినబడుతున్న ప్రతి మాట కరెక్ట్ కాదు కనుక వినిపిస్తున్న ప్రతి ఒక్క వచనము అలాగనే వివరింపజేసేవాళ్ళు లేరు కనుక, అపవాది అనేక మందిని అనేక రకాలుగా మోసం చేసింది కనుక. ఎలా మోసం చేసిందని మీరు అడిగితే మీ అందరికీ తెలిసిన విషయమే. చిన్న బిడ్డ, పశువుల పాక, పశువుల తొట్టి, జ్ఞానులు, గొర్రెల కాపర్లు అన్నీ ఒకచోట చేర్చే సంగతులు ఎలా వచ్చినాయి అంటే వాక్యం తెలియకనే. ఇలా తప్పులు జరుగుతూ ఉంటాయి కనుక మనల్ని హెచ్చరించడానికి, మనం తప్పులు లేకుండా నేర్చుకోవడానికి, ఎదుటివారికి బోధించేటప్పుడు ఒకవేళ ఎదుటివారు ఏదైనా ప్రశ్నలు అడిగితే మనల్ని కూలంకషంగా వివరించి చెప్పడానికి ముందు మనకు తెలియాలి. ఎందుకంటే ప్రియులారా, ఈరోజు మనల్ని ప్రశ్నించడానికే బోలెడు మంది బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు. బైబిల్ నేర్చుకోవడానికి చదవటం లేదు, కానీ మన లోపాలు, అంటే మన బైబిల్లో ఏవో లోపాలు ఉన్నాయని వాళ్ళకి అనిపించినవి. వాస్తవానికి బైబిల్ ఒక లోపం లేదండి. ఒక తప్పు కూడా కనిపెట్టడానికి ఎవడికి సాధ్యం కాదు. 6 నెలల మీద అమ్మ గర్భంలోంచి బయటకు వచ్చిన ఏ మనుషుడు ఈ గ్రంథంలో తప్పును కనిపెట్టలేడు, వాడి వలన కాదు. అయితే చాలామంది తప్పులను ఎంచటానికి, చదివి మనల్ని విసిగించడానికి, మనల్ని దారి తప్పించడానికి తయారైనారు. అందుకే ప్రతిరోజు మనం దేవుని గ్రంథాన్ని ధ్యానం చేయటం మనకు అవసరం. అందులో ఒక సంగతిని ఈరోజు ఏంటంటే యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా. అంతకు మీరు మొదటి వచనం నుంచి కనుక చదివితే, అదే మత్తయి సువార్త 1వ అధ్యాయం మొదటి నుంచి కనుక చదివితే, చదవండి. అబ్రహాము దావీదు కుమారుడైన వంశావళి అని చెప్తూ, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు నదములను కనెను. చాలమ్మా. ఏమి వాళ్ళందరూ కామనే కదా. వాస్తవానికి అబ్రహాం గారు కన్నారా ఇస్సాకు గారిని? కాదే, భార్య కదా. కానీ దేవుడు రాయించాడంటే పురుషుడే.
బీజం గనక, పురుషుడే ప్రథముడు కనుక, పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది కనుక స్త్రీ భార్యగా సహకారిగా ఉండవలసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పదే పదే పురుషుడికి అప్పగించాడు బాధ్యతను. అంతే ఈరోజు కూడా మనం మీరు ఎవరు పిల్లలంటే పలానా నాన్న పేరే చెప్తాం, అమ్మ పేరు అప్రస్తుతమా, విలువ లేనిదా? కాదు. అది ఎంతో విలువైనదే, అవసరమైనదే. కానీ గుర్తింపు ఎవరి ద్వారా అంటే తండ్రి ద్వారా. ఇది మనకు అర్థమైతే అబ్రహాము ఇస్సాకును కన్నారు, ఇస్సాకును యాకోబు, ఇది కామన్గా జరుగుతోంది. అందులో ప్రత్యేకత ఏమీ లేదు. సృష్టి క్రమంలో మొట్టమొదటి నుంచి మనకు ఆర్డర్ ఉంది కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, ఇదంతా మనకు తెలిసిన విషయం. అయితే అబ్రహాం గారు ఇస్సాకును కంటూ కామన్ కాదు, కామన్ జనరల్గా ప్రత్యేకం ఏం కాదు. అలాగా 1 by 1 ఈరోజు మనం కూడా మన తండ్రి ద్వారా తల్లి గర్భం నుంచి బయటకు రావడం విశేషమేం కాదు. కానీ విశేషమైన విషయం ఏదైనా ఉంది అంటే ప్రత్యేకమైన, ప్రపంచంలో అప్పటి వరకు ఎప్పుడు జరగనిది, ఇప్పటి వరకు ఇంకా జరగబోనిది, ఇక ముందు భవిష్యత్తులో అవకాశమే లేనిది ఒకే ఒక్కసారి అద్భుతమైన సంఘటన జరిగింది ప్రపంచంలో ఈ భూమి పుట్టినప్పటి నుంచి. ఆ విషయాన్ని మత్తయ్య గారు మనకు పరిచయం చేస్తున్నారు. మనం దాన్ని చాలా చిన్నదిగా చూస్తూ ఆ ఒక్కరోజు పండుగ, లేదంటే డబ్బులుంటే నెల రోజుల పండుగ, లోకాచారాలన్నీ భూమి మీదకి తీసుకొచ్చేసాం. బైబిల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్తారు, లోకానికి చేసినట్టు మీరు నాకు చెయ్యొద్దు, నాకు నచ్చదు అంటారు. లోకానికి చేసినట్టుగా పండుగలు, పబ్బాలు, మాలలు, అవి ఇవి నాకు చేయొద్దు, నాకు నచ్చదు అంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే, మేము చేస్తాం ప్రభు, మాకు ఇష్టమైంది, చూస్తే చూడ లేకపోతే లేదు, ఓర్చుకో అని మన దేవుని, ఆయన మనల్ని ఓర్చుకుంటారని ఆయన మనకు ఓర్పు నేర్పుతుంటే మనం ఆయనకి చెప్తున్నాం ఓర్చుకో, మేము పండుగ చేస్తామని. ఇది మనకు అర్థమైంది. ఏమర్థమైందంటే పండుగ చేయటానికి. కానీ దేవుడు అంటున్నారు, యేసుక్రీస్తు జనన విధం ఎట్లా తెలుసా? ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వలన కలిగాడు అంటే మిగతా అందరిలాగా పుట్టినవారు కాదు ప్రియులారా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భంలోనికి, మరియమ్మ గర్భంలోనికి వచ్చారంటే వచ్చినవాడు. ఎక్కడి నుంచి వచ్చారని మనందరికీ తెలుసు. వచ్చినవాడు ఆయన. లోకం కూడా చాలాసార్లు అడుగుతుంది మనల్ని, నేనమ్మన్నటి వాడు 2000 సంవత్సరాల క్రితం, మీరే కదా క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అని మీరే చెప్తున్నారు కదా, మీరే మాకు నేర్పారు కదా అని 2000 సంవత్సరాల క్రిందటి వాడు అంటున్నారు. కానీ ఆయన అంటున్నారు, కాదు, తండ్రి చెప్తున్నారు మనకి, క్రీస్తు జనన విధం ఎట్లనగా పరిశుద్ధాత్మ వలన కలిగారు అంటే కలిగిన వాడు ఆయన, వచ్చినవాడు. ఎక్కడున్నాడంటే ఎక్కడో ఉన్నాడు పరలోకంలో, అక్కడి నుంచి ఇక్కడి దాకా వచ్చారు అంటే మనకేం అర్థమవుతుంది? వచ్చినవాడు ఏం చేశాడు, ఎందుకు వచ్చారు తెలుసా మనకి? ఎందుకు వచ్చారు? ఒకసారి మీరు కిందకి వచ్చేసి చదవండి. ఒకసారి 21వ వచనం చదవండి. 1వ అధ్యాయము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనకు రాబోయే పని ఊరికి రావట్లేదు. లోకాలను విడిచిపెట్టి, లోకాలను కలుగజేసిన చక్రవర్తి, లోకాన్ని, పరలోకాన్ని, సకల సౌకర్యాలని, రాజభోగాలని, ఎంత సంతోషాన్ని విడిచిపెట్టి, తండ్రినే విడిచిపెట్టి ఆఖరికి ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటంటే పాపముల నుండి మనల్ని ఆయనేనా, ఇంకెవరి వలన కాదా? వాక్యం చెప్తోంది. పోనీ ముందుగా ఇప్పుడైనా చెప్పబడిందంటే కాదు. ఆయన రావడానికంటే ముందు ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం మన యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటాం కదా, ఎంత పని పెట్టుకుని వచ్చారు. మనం పండగ చేసుకుంటూ వచ్చామని మనం అనుకుంటున్నాం. ఇంకనూ ఎప్పటికిన్ని ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా మనం పండగ చేసుకోవడానికి వచ్చాడనే భ్రమలో ఉన్నాం. మీకు ఇంకా తెలియదేమో, ఇక అయ్యగారితో పాటు కొన్ని 100 సంఘాలు తిరిగిన అనుభవంతో మాట్లాడుతున్న సంగతులు ఏంటంటే, ఇంకా మన దేవుడే, మనకు మాత్రమే దేవుడైన భ్రమలో ఉన్న క్రైస్తవి ఇంకా ఉంది. తెలుసా మీకు? అన్యులకి, హిందూ సహోదరులకి దేవాలయాలు ఉన్నాయి, వాళ్ళు గుళ్ళకి వెళ్తారు. ముస్లిం సహోదరులకి మందిరాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, వాళ్ళు అందులోకి వెళ్తారు. బౌద్ధులకి బౌద్ధారామాలు, జైనులకి జైన ఆరామాలు ఇవన్నీ ఉన్నాయి. మనకి యేసుక్రీస్తు వారి దేవుడు, మనకు ఒక చర్చి ఉంది, చర్చికి వెళ్ళాలని భ్రమలో ఉన్న క్రైస్తవ్యం ఎంత శాతం ఉందో మీకు తెలుసా? మన దేవుడే, మనం కలిగి ఉన్న దేవుడే, మనం ఆరాధించే దేవుడే వచ్చినవాడు, ఆయన పుట్టినవాడు కాదు అని మనకే తెలియని క్రైస్తవం ఎంతమంది ఉందో తెలుసా? కరెక్ట్గా నవంబర్ 25 నుంచి ఈ నెల 25 వరకు, రేపు రాబోయే 25 వరకు నెల రోజులు పండుగ చేసుకొని చక్కగా విందులు వినోదాలతో తొలుతూగుతున్న క్రైస్తవం ఉందని మీకు తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడంటే మనం తాగి తందనాలు ఆడటానికి, పండుగ చేసుకోవడానికి కాదు ప్రియులరా. ఒక అద్భుతమైన మాట ఉంది, ఏంటో తెలుసా? తీయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆయన గురించి ఎంత తక్కువగా అంచనా వేస్తున్నామంటే మనకే చాలా తెలియదు. ఏలైనగా మనకు శిశువు పుట్టాను, కుమారుడు గ్రహించబడిను, ఆయన భుజం మీద ఏముందట? ఏ భారం? ఆస్తుల భారం, అప్పుల భారం, పేరు ప్రఖ్యాతుల భారం. ఇది కాదండి ఆయనకున్న కలిగి ఉన్న భారం. ఏంటో తెలుసా? రాజ్యభారం. తండ్రి రాజ్యాన్ని ఇక్కడ స్థాపించటానికి, సింహాసనం వేసుకుని పరిపాలించే సామ్రాజ్యం కాదు ఇది. మరి ఎలాంటి సామ్రాజ్యం అంటే ఆత్మల భారంతో,
దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించే భారం కలిగినటువంటి భారం అది సాదాసీదా విషయం కాదు. ఆ భారాన్ని ఎంత అద్భుతంగా మనకు ఆయన అమలుపరిచాడో మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన జీవిత విధానం అంతా తెలిస్తే, ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేశాడో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది మనకి. మనం అంతగా ఆలోచించాం అంతే. ఎంతమంది ఎన్నిసార్లు చెవుని ఇల్లు కట్టుకొని మీరు పోరుతూ ఉన్నా, ఇంత ప్రయాసపడి సంఘాల్లో మీటింగులు పెట్టేసి బోలెడు రూపాయలు ఖర్చు పెట్టి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకం ఈరోజు ఎలా వస్తుందో, మీ వృద్ధులు ఉన్నారా పథకాలు ఇస్తాం, మీ విధవరాలు ఉన్నారా పలానా పెన్షన్ ఇస్తానని మనం ఎలాగ ప్రభుత్వాలు పథకాలు ఇంటికి వస్తున్నా, ఈరోజు ప్రభువు ఇంటింటికి మనిషికి ప్రతి హృదయాన్ని తలుపు తట్టి, ఇది ఈ వాక్యమే, దీంతోటే ఈ వాక్యంతో తలుపులు తట్టి మాట్లాడుతున్నాడు. నా గురించి మీరు తెలుసుకోండి. మమ్మల్ని నేను పండగ చేసుకుంటూ వచ్చిన వాడిని కాదు, నా మీద రాజ్యభారం ఉంది, ఆ భారంతో వచ్చాను మీ మధ్యకి. ఇంకా ఏం పేర్లు ఉన్నాయి ఆయనకి? ఆశ్చర్యకరుడు. ఈ సమయంలో మనం అందరినీ ఎక్కడెక్కడో ఏకం చేసి కూర్చోబెట్టాడు. ఆశ్చర్యం కదా. ఒకప్పుడు నమ్మని వారిని అందరినీ కూర్చోబెట్టేసి ఈరోజు ఆయన మాటలు వినేలాగా, ఆశ్చర్యపోయేలాగా, నిజమే కదా అని మన జీవితాల్లో పలు మార్పులు తీసుకొచ్చి దురలవాసులకి దుర్వ్యసనంలో ఉన్న వారిని మంచిగా మార్చాడు, కూర్చోబెట్టడం. ఆశ్చర్యం కాదా? ఇంకా ఈ ఆలోచన ఎవరు చెప్పారు? బోలుడు ఖర్చు పెట్టి అందరం తల ఎంత కానుకలు వేసేసుకుని మన కష్టార్జితను ఖర్చు పెట్టి బోలుడు మందికి సువార్తను ప్రకటిద్దాం, కనీసం ఈ పండుగ దినాల్లో ఉన్న ఈ పని చేద్దామని ఆలోచన ఇచ్చిన వారు ఆయనే. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా అద్భుతమైన ఆలోచనలు ఇస్తూ మీరు మిమ్మల్ని సరిగ్గా దాన్ని నడిపించేవాడు ఆయనే. ఒకప్పుడు దోచుకుందాం అనేవాడిని ఈరోజు ఖర్చు పెడదాం, కష్టపడదాం, అవసరమైతే ప్రాణత్యాగం చేద్దామని ఆలోచన పుట్టించి దాని కొరకు ప్రాణత్యాగాన్ని చేసేంతగా మనల్ని నడిపిస్తున్న ఆలోచనకర్త ఆయన కాదా? ఇంకా ఈ మాటకి అసలు అర్థం తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం. దేవుడు అంటే వన్ అండ్ ఓన్లీ, నాన్న అంటే ఒకడే, దేవుడు కూడా ఒకడే. ఇంకా ఆయనకు అసిస్టెంట్లు అక్కర్లా, అసిస్టెంట్లు సహాయకులు అక్కర్లా. నువ్వు ఈ పని చేయి, నువ్వు దాన్ని చూసుకో, నువ్వు దీన్ని చూసుకో, నువ్వు ఆకాశాన్ని చూసుకో, నువ్వు భూమిని చూసుకో, నువ్వు గాలిని చూసుకో, నువ్వు అగ్నిని చూసుకో అంటానికి లేదు. ఒకే ఒకడు, వన్ అండ్ ఓన్లీ, ఏమైనా చేయగల సమర్థుడు ఆయన. మరణమైన, జీవమైన, ప్రేమైన, ద్వేషమైన, అగ్నిగుండమైన, పరలోకమైన, ఏదైనా ఇవ్వగల సమర్థుడు, బలవంతుడైన దేవుడు. ఆయనే చేయాలి, ఇంకంతే. ఈ భూమిని పునాదులతో లేకుండా ఆకాశూన్యులు నిలబెట్టాడని ప్రపంచానికి తెలిసింది ఈ మధ్యనే. కానీ ఎప్పుడో చేసేసాడు ఆయన సృష్టిని. ఇంత బరువు గల భూమి, ఆ బరువుని మన కాలిక్యులేటర్లో వేయడానికి అంకెలు సరిపోవు. ఆయన తిరుగుతున్న వేగం ఆశ్చర్యం వేస్తుంది. 1,11,600 కిలోమీటర్ల గంటకి. ఏ వేగం, ఏ భూమి, ఏ వాహనం కూడా పోదు అంత వేగం. అంత ఆయన బలం తెలిస్తే మనకు ఆశ్చర్యపోతుంది. మనం తిరిగే బళ్ళు 60-70 కిలోమీటర్లు, మనం వెళ్ళే వాహనాలు విమానాలు కానీ 700-800 కిలోమీటర్లు. మహా అయితే ఆకాశంలోకి పంపించే ప్రయోగాల పేరుతో పంపించే రాకెట్ల వేగం 1800 కిలోమీటర్లు. దర్శాలు ఇంకా అంతకంటే మించి వేగం పోలేవు. కానీ ఇక ఇన్ని వందల దేశాలు, 900 కోట్ల జనాభా, 7 సముద్రాలు, ఇన్ని ఖండాలు కలిగినటువంటి ఇంత బరువు కలిగిన భూమిని గంటకి 1,11,600 కిలోమీటర్ల వేగంతో తిప్పుతున్నాడంటే ఆ బలానికి ఏం వర్ణించగలం మనం? ఆ బలాన్ని. బలవంతుడే దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోలికి భరిస్తున్నాడంటే ఆయన బలానికి ఇది ఒక నిదర్శనం కదా. ప్రపంచాన్ని ఏలుతున్నాడంటే ఆయన బలమే కదా. సూర్యుడు తిరుగుతున్నాడు, చంద్రుడు తిరుగుతున్నాడు, ఋతువులు మారుతున్నాయి, ఆకాశం నుంచి అన్నీ మనకు అనుభవిస్తూ చేస్తున్నాం, సమస్తాన్ని ఆయన బలమే కదా. ఇంకేమైనా పేరుందమ్మా? ఈ మాట వినగానే చాలామందికి ఏమైందంటే యేసయ్య తండ్రిని ప్రార్థన చేసేవాళ్ళు, యేసయ్యని తండ్రిగా పూజించేవాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. తండ్రిని పరిచయం చేయడానికి వచ్చానని సువార్తలు ఆయన మనకు చెప్తూ ఉన్నారు. మనం చూడలేని పరలోకంలో ఎక్కడో చోటున ఉన్న తండ్రిని పరిచయం చేయడానికి ఈరోజు మన కొరకు తండ్రి స్థానంలో తండ్రి ప్రేమను పంచడానికి, తండ్రి ఒకప్పుడు ఉగ్రతను రుచి చూసాం పాత నిబంధన గ్రంథంలో. కాదు ఆయన ప్రేమకు రెండో పార్శ్వం ఉంది. ఒక కోణం మాత్రమే కంటికి కన్ను, పంటికి పన్ను. రెండో కోణం ఒకటి ఉంది, దాని పేరు ప్రేమ. ఆ ప్రేమను పరిచయం చేయడానికి కుమారుని మన కొరకు పంపించాడని వాక్యం చెప్తోంది. తర్వాత సమాధానానికి అధిపతి. ఈరోజు మన అందరికీ సమాధానమై ఉండటానికి వచ్చాడని మనలో ఎంతమందికి తెలుసు? దేవుని కోపానికి మన పాపానికి మధ్యవర్తిగా ఉండి ఎన్ని రెఫరెన్స్లు ఉన్నాయో ఆయన సమాధానాన్ని గురించి. మనల్ని కూడా అలాగనే సమాధానంగా ఉండమంటున్నాడని మనకు నేర్పుతున్నాడు. ఇంత బాధ్యత పెట్టుకొని నిన్ను రక్షించడానికి నీవు అడగకముందే, ఇంకా చెప్పాలంటే నువ్వు పాపం అనే భారంతో ఉన్నావని నీకు తెలియకముందే, నీకు సకల సౌకర్యాలు అన్నీ నీకు అనుభవింపజేస్తూ సంతోషంగా గడుపుతున్నప్పుడు నువ్వు వేసిన తప్పడడుగుల మూలంగా నువ్వు పాపాన్ని పెంచి పోషించుకుంటున్నావని, దానికి వేసే శిక్ష చాలా పెద్దదని నీకు తెలియకుండానే నువ్వు ఉన్న రోజుల్లో నిన్ను ప్రేమించి ఎవరో దైవజనుని నీ వద్దకు ప్రేరేపింపజేసి నిన్ను పంపించి ఈరోజు పరిచయం అవుతున్నాడు. నా గురించి తెలుసుకొని నేను పండగ చేయడానికి వచ్చినాను అంటున్నాడు ఆయన. ఇంత భారం పెట్టుకుని నేను వస్తే
కేవలం పండగ చేసుకుని సంతోషిస్తూ ఉన్నారు. జనన విధం ఎట్లనగా ఊరికే పుట్టారనుకుంటున్నారా? నేను మిగతా వాళ్ళలాగా అందరిలాగా లేదు పుట్టలేదు. నా పుట్టుక ప్రత్యేకమైంది. ఎందుకు తెలుసా? ఎందుకు రాయించారు ఆ మాట? యేసుక్రీస్తు జనన విధానం ఎట్లా అనగంటే మనం అందరిలాగానే పుట్టేసి ఈ భూమి మీద అందరిలాగానే పెరుగుతున్నాడు అనుకుంటున్నాం. ఇంకా చాలామంది పరిశుద్ధాత్మతో పుట్టాడంటే ఆయనకేం దిగులండి, ఆయనకి బాధ లేదండి, నొప్పి లేదండి, ఆకలి లేదండి అని చెప్పేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు. ఆయన మనలాంటి ఆకారంతో వచ్చారు. మన ప్రధాన యాజకుడు మనతో అన్ని అనుభవాలు కనబడని హెబ్రీ పత్రిక మనం చదువుకుంటాం. ఇవన్నిటిని రంగరించి మనకు అర్థం చేసుకుంటే ప్రభువు మన కొరకు ఉదయించింది ఊరికి ఆషామాషిగా మనం పండుగలు చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు ప్రియులరా. ఆయనే వారి పాపముల నుంచి రక్షించడానికి ముందుగా నిశ్చయించబడినాడని ఎన్నో వందల సంవత్సరాల క్రితమే మాట్లాడిన ప్రవచనాన్ని నెరవేర్చటానికి. ప్రవచనం అంటే నెరవేరేది, నెరవేరింది. కనిక గర్భవతి అయింది, బిడ్డను కన్నది, భూమి మీదకి వచ్చారు, ఆయన తిరిగారు, పనిచేశారు, కష్టపడి పనిచేశారు. ఈరోజు మనకు తెలుసు హెబ్రీ 5:7 ఎన్ని వందల సార్లు చదువుకున్నా తనివి తీరని వచనం అది. ప్రతి దినము జ్ఞాపకం చేసుకోవాలి వచనం. మనం అసలు దాన్ని మర్చిపోతాం. ఏంటట? మనం పండగ చేసుకుంటామని వచ్చిన మాట. ఆయన ఎలా వచ్చారు తెలుసు? తీసండి ఒకసారి చదవండి హెబ్రీ పత్రిక. శరీరధారి అయిన దినాలు, ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. నాట్ ఓన్లీ ఏంటది, ఏం పండుగ? ఏప్రిల్లో మనకు రాబోయే పండుగ తెలుసా మీకు ఎవరికైనా? ఏప్రిల్లో కూడా పండుగ ఉంది కదా మనకి. పెద్దగా చెప్పండి. ఈస్టర్ పండుగ దినాల్లో మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాము, ఏడుస్తాము, అందరిలాగానే మాలలు వేసుకుంటాము. మామూలుగా ఏడవం, అసలు కన్నీరు కాలవలే బారుతూ ఉంటాయి. ఎంత గొప్ప నటకులమో. మనల్ని మించిన నటకులు ఈ భూమి మీద సినిమా వాళ్ళు కాదు నటకులు. క్రైస్తవులమైన మనమే. మందిరంలోకి వచ్చేటప్పుడు వినయ విధేయతలు, అతి వినయం దూర్త లక్షణం అంటారు. మీకు తెలుసా అతి వినయం? మనం దూర్తుల కంటే ఇంకా దూర్తులు. ఎంత వినయంగాతో వందనాలు చెప్పుకుంటూ, చేతులు కట్టుకుంటూ, తెల్ల బట్టలు వేసుకుంటూ, ముసుగులు వేసుకుంటూ ఎంత వినయంతో వస్తామో. కానీ ఆయన నటించిన వాడు కాదు. ఏం చేశాడు తెలుసా? మహారోదనం. దేనికండి రోదనం? ఆయనకేం కష్టం వచ్చిందని, ఆయనకేం ఇబ్బంది వచ్చిందని మహారోదనం. రోదనం ఎప్పుడు వస్తుందో తెలుసా ప్రియులరా? ఏంది క్రిస్మస్ రోజులు రోదనం గురించి చెప్పుకున్నారు అనుకుంటున్నారా? పండుగ అంటే ఊరికే ఆచార వ్యవహారాలతో పండుగ చేసుకుంటూ వండుకొని తింటూ పోయేది కాదండి. పండుగ అంటే ప్రభువుని ఆరాధించేలాగా, ప్రభువు సంతోషించబడేలాగా చేస్తే అది పండుగ. ఆయన ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఈయన ఎందే నేను ఆనందించుచున్నానని తండ్రి చేత 2 సార్లు మెప్పు పొందారు. మనకి మత్తయి సువార్త ముందు చదువుకుంటాం కదా. మత్తయి సువార్తలో మొదట్లోనూ ప్రారంభంలోనూ ఈయన ఎందే బాప్తిసం తీసుకునే వెంటనే ఇదిగో నా కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అన్నారు. తర్వాత పనంతా చేస్తూ ఉన్నప్పుడు కూడా ఈయన ఎందు నేను ఆనందం, రూపాంతరం చెందేటప్పుడు కూడా ఎందుకు ఆనందింపజేస్తున్నాడంటే ఆనందించజేయడానికి ఆయన ఏం పని చేశారంటే అక్కడ లేదేమో వివరంగా స్పష్టంగా రాయించారు. తర్వాత హెబ్రీ పత్రికలో శరీరధారి అయిన దినాల్లో మహారోదనము. రోదనము ఏడుపుకి పరాకాష్ట. తెలుసా మీకు ఎవరికైనా? ఏడుపు దుఃఖానికి పరాకాష్ట అండి. మనకు అత్యంత ఆప్తులైన వారు, విపరీతంగా మనం ప్రేమించేవారు, మన ప్రాణానికి ప్రాణమైన వారు ఏదైనా ప్రమాదంలో పడితే అప్పుడు వస్తుంది దాన్ని రోదనం అంటారు, మహారోదనం అంటారు. మన ఇంట్లోనే పక్క బజార్లోనే ఎవరో చనిపోతే మనకు పెద్దగా ఏడిపేం రాదు, విని వదిలేస్తాం, అయ్యో పాపం అంటాం. మన ఇంట్లో మనకు కావాల్సిన వాళ్ళు కొంచెం మన బంధువులు, మన చుట్టుపక్కల స్నేహితుల్లో, మన కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే కొంచెం ఏడుస్తాం. ఆ కాసేపు ఉపశమనం. కానీ మనం కట్టుకున్నవారు, మనల్ని కన్నవారో లేదా మనం కన్నవారో బాగా ప్రాణమైన వారు చనిపోతే ఏడుపు వస్తుంది. దాన్ని మహారోదనం అంటారు. దాన్ని ఆపడం అంత ఈజీ కాదు. నటన రాదు. ఇంకప్పుడు వద్దన్నా ఏడుస్తూనే ఉంటాం. అటువంటి రోదన ప్రభువుకి వచ్చిందట. దేనికంటే ఆయన మనల్ని తండ్రి ఆజ్ఞ చొప్పున సృష్టించిన వాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదని మనకు అర్థమైతే, మనమందరం ఆయన చేతి పని అని మనకు అర్థమైతే, నా పిల్లలందరికీ రాబోయే కష్టాన్ని తలుచుకొని తండ్రికి ప్రార్థన చేశాడట. ఏం చేశాడట? మహారోదనంతో, నాయనా నేనొక్కడినే బాగుంటే, నేనొక్కడినే పరిశుద్ధంగా జీవిస్తే వీళ్ళందరికీ రక్షణ కలుగుతుందని నాకు అర్థమైంది కనుక నేను నా వలన తప్పు జరగకుండా ఉండటానికి మహారోదనంతో ఏడ్చి ప్రార్థన చేశాడు. మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలిగిన తండ్రికి ప్రార్థన చేశాడట. తప్పు జరిగితే ప్రభువుకు కూడా ప్రమాదం ఉందని ఆయనకు తెలుసు గనక. మనకు అర్థం కాదే విషయం. ప్రభుకేమండి ఆయనకేమండి అని చెప్పేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆయనకు కూడా ప్రమాదం ఉంది. అందుకే జాగ్రత్తగా బ్రతకటానికి, మనకి రక్షకుడిగా మారటానికి, మన పాపముల నుండి రక్షకునిగా మారటానికి ఏం చేశాడట ఆయన? మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను, యాచనలను. యాచన అంటే మీకు వినటానికి కష్టంగా ఉంటుంది. యాచన అంటే తెలుసా మీకు? ఇంగ్లీష్లో గౌరవంగా చెప్పనా? బెగ్గింగ్.
ఇంక తెలుగులో మీరు అర్థం చేసుకోండి. ఏమి దేనికి అడుక్కోవాల్సి వచ్చింది తండ్రిని అంటే మన కొరకే యాచించి ప్రార్థించి ఉపవాసాలు ఉండి కన్నీళ్లు విడిచి ఉంటే తిని లేకపోతే పస్తులుండి యోదయ గలిలయ సమరయ దేశాలను రోజుకు మైళ్ళకి మైళ్ళు నడిచి తిరుగుతూ, ఈరోజు మీటింగ్ పెట్టాలంటే అంతమంది ఎన్ని వాహనాలతో వచ్చారో, దగ్గరున్న వాళ్ళు నడిచి వచ్చారు. అందరికీ వాహనాలు ఉన్నాయి, కానీ ఆయన వాహనం లేకుండానే కాలినడక లేదంటే నీటి ప్రయాణం. ఎలా ఇంత ప్రయాసపడి ఆయన కుమారుడయ్యుండి తర్వాత వచనంలో ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే మనమేంటి అసలు భయం లేకుండా తిరుగుతున్నాం, కేవలం పండగ చేసుకోవడానికి మాత్రమే క్రిస్మస్ను వాడుకుంటున్నాం. ఆయన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి అంతకుముందు రక్షకులు లేరా? అంతకుముందు బోలెడు మంది ఉన్నారు రక్షకులు. యెహోషువ ఆ పేరుకి అర్థం రక్షకుడే. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? కనాను దేశాన్ని నడిపించాడు. ఇంకంతే, ఈ శరీరాలకు రక్షణ నిప్పజేశాడు అంతే. దేవుడు తనకు అప్పగించే బాధ్యత నిర్వహించేసి ఆ కనాను దేశాన్ని చక్కగా వారసులందరికీ కూడా ఇశ్రాయేలు జనాంగానికి పంచిపెట్టాడు. ఆ తర్వాత న్యాయాధిపతుల గ్రంథాలు కూడా బోలెడు మంది రక్షకులు ఉన్నారు. వారందరూ రక్షకులకు నియమించబడిన వారే. వారంతా ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని వారి శరీరాలను పోషింపజేసుకుంటూ వారిని కాపాడుకుంటూ వచ్చిన రక్షకులే. కానీ అసలు శిశులైన రక్షకుడు ఆత్మలకు మాత్రమే. మన అందరికీ తెలుసుగా ఆత్మయే జీవింపజేయుచున్నది. ఎక్కడుందన్నమాట? ఎవరికి తెలుసు? 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది అంటే కేవలం నిష్ప్రయోజనమైన ఈ శరీరం కొని సంతోషించడానికి మన పండుగ చేసుకుంటాను. మనకు చెప్తున్నాడు ఆత్మయే జీవింపజేయుచున్నది. నాయన మీ ఆత్మ ఎల్లప్పుడూ ఎందుకంటే జీవింపజేసే వాని దగ్గర నుంచి వచ్చింది మనకి ఈ ఆత్మ. ఈరోజు దేహానికి కొద్ది కాలమే ఆయుష్కాలం. ఈ దేహాన్ని విడిచిపెడితే మన ఆత్మ కలకాలము బ్రతికే ఉంటుంది. ఆ బ్రతికి ఉన్నది ఎక్కడ ఉండాలో నిశ్చయించడానికి ఈరోజు బ్రతికి ఉండగానే మనం పని చేయాలి. అలా పని చేయాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి. అలా పరిశుద్ధులుగా ఉండటానికి, మనల్ని తీర్చిదిద్దటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఇంత పరిచర్య చేసి ఉపవాసాలుండి ప్రార్థించి యాచనలు చేసి రక్షకుడిగా, మన ఆత్మలకు రక్షకుడిగా, మన పాపములు తన మీద వేసుకొని రక్షకుడిగా వచ్చాడని గుర్తు చేసుకుంటే, ఆ విషయం మనకి సరిగా అర్థమైతే, ఆయన పుట్టింది ఎందుకు, ఆయన జనన విధం ఏంటి, అందరిలాంటి జన్మ కాదు ఆయనది. తిని తాగడానికి, సంతోషించడానికి, ఈ భూమి మీద అధికారాన్ని సంపాదించుకోవడానికి, ఆస్తుపాస్తులు కూడబెట్టుకోవడానికి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు. మీకు అందరికీ చెప్పాలంటే ప్రపంచానికి ఎదురీదాడు ఒకనాడు, ఒకే ఒక్కడు. ప్రపంచంలో జరుగుతున్న పాపానికి, ప్రపంచం అనుసరిస్తున్న దుర్మార్గపు అలవాట్లకి, దుర్మార్గపు బోధలకి ఎదురు తిరిగిన ఒకే ఒక్క సైనికుడు లేదా ఒకే ఒక్క యోధుడు. ఒక్కడు ప్రయాణం ప్రారంభిస్తే ఆ ఒక్కడి ఎఫెక్ట్, ఆ ఒక్కని ప్రభావము ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా మన ప్రపంచాన్ని ఉడికిస్తోంది, ఉరికలెత్తిస్తోంది, అతలా కొతలం చేస్తోంది, నిలవబడనీయకుండా పరిగెత్తిస్తోంది పని చేయించడానికి. ఎన్నాళ్ళు బట్టి మీరు ఉన్నారు సంఘాల్లో? ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు? ఎన్నాళ్ళు బట్టి ఈ వాక్యాన్ని తింటున్నారు? ఎంతమంది మీరు మీ దేవుని గురించి ప్రకటించడానికి కనీసం ఈ పండుగ దినాలైనా ముందు కొనసాగుతున్నారు? ఈ దినాలు నా ప్రభు నా కొరకు ప్రాణత్యాగం చేసిన దినాలు, నా కొరకు చనిపోవటానికే పుట్టాడు ఆయన. చిన్న బిడ్డగా పెట్టుకుని ఉయ్యాల్లో వేడేసి జోలాలి పాటలు పాడుతున్నాం. ఆయన పెరిగి పెద్దవాది అయిపోయి మహాకాశాలు అందనంత ఎత్తులో ఉన్నాడు. మనం ఇంకా చిన్న బిడ్డగానే పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాం. ఏంటి మనం? ఏమర్థమవుతుంది మనకి దేవుని గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన జీవిత విధానం గురించి ఎంతగా ప్రభావం చూపిస్తోంది? ఇప్పటికీ కూడా ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా మార్పు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మారిన వాళ్ళు ఆయన కొరకు ప్రాణాన్ని తెగించి మరి పోరాడుతున్నారు, ప్రయత్నిస్తున్నారు, కష్టపడుతున్నారు, సువార్తను ప్రకటింపజేస్తూ ఉన్నారు. అయినా కానీ మనలో మార్పు లేదేంటి? ఇంకా చాలా మందిలో ఆయన అడుగుతున్నారు, నేను వచ్చినాటికి అసలు నాకు విశ్వాసాలు ఎవరైనా ఉంటారు? భూమి మీద మనుష్య కుమారుడు మరలా వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా? అదేంటి విశ్వాసాలు ఉంటారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఎంతమంది ఉన్నారు, నిజంగా విశ్వాసాలు ఉన్నారా అని అడుగుతున్నాడు ఆయన. అదేంటి? ఈరోజు 900 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో దాదాపు 50% పైగానే క్రైస్తవులు ఉన్నారు. 450 కోట్ల మందికి పైగా ప్రతిరోజు బైబిల్ పట్టుకున్న సంఘాల్లో తిరుగుతూనే ఉన్నారు. మరి ఆ బైబిల్లో ఆ మాట ఎందుకు రాయించారు అంటే, మనం వేషధారులుగా ఉన్నామా? కేవలం ఊరికి చేతులు బైబిల్ పట్టుకున్నప్పుడు మాత్రమే క్రైస్తవులుగా కనపడేవారుగా ఉన్నామా? బైబిల్ లేకపోయినా నువ్వు క్రీస్తు కలిగిన వాడవని, క్రీస్తుని భరిస్తూ ఉన్నవాడవని, క్రీస్తుని మోసుకుంటూ తిరుగుతున్నవాడవని తెలియజెప్పేలాగా ఉన్నావా? సమాజంలో నువ్వు ఎలా ఉన్నావు? క్రైస్తవుడా, క్రైస్తవురాలా? మీ ద్వారా ఎంతమందికి పరిచయం వెళ్తోంది? ఎంతమంది మీరు కలిగి ఉన్న ప్రభువుని పరిచయం చేస్తున్నారు? మీ మాట ద్వారా, మీ చేత ద్వారా, మీ ప్రేమ ద్వారా, మీ శరీర సమస్త ప్రవర్తన ద్వారా.
కేవలం పండగ చేసుకుని మనమే వండుకొని మనమే తినేసి మనమనే ఆహా బ్రహ్మాండంగా జరిగింది అనమర్లపూడిలో నిన్న ఈ సంవత్సరం అని గొప్పలు చెప్పుకుంటే ఎవరికి లాభం? మీ వలన ఎవరికి సువార్త వెళుతుంది? ఎవరికైనా సువార్తను ప్రకటిస్తే వారిని కూడా మీరు అనుభవిస్తున్న క్రీస్తుని మీరు కలిగి ఉన్న మీ హృదయాలు వెలిగింపబడుతున్న వెలుగుని అనేక మందికి ప్రసరింపజేస్తే కదా వారు కూడా క్రీస్తుని తెలుసుకొని ఆహా అవును కదా ఈ పండుగ దినాల్లో మేము కూడా క్రీస్తుని తెలుసుకున్నామని, అది కదా పండగకి పరమార్థం. మనకేం అర్థమవుతుంది? మనమే పండగ చేసుకుంటున్నాం, మనమే తింటున్నాం, బట్టలు చక్కగా అన్నీ. మరి లోకల్లో ఉన్న, మన గ్రామంలో ఉన్న, మన పట్టణంలో ఉన్న, మన బంధువుల్లో ఉన్న అన్య జనాంగానికి, మన ఇంటి ఎదురుగా ఉన్న వారికి, మన పక్క బజార్లో ఉన్న వారికి, మనం పని చేసే చోట, మన ఉద్యోగం చేసే చోట, మన వ్యాపారం చేసే చోట, ఎక్కడున్నా నీవు నీ తోటి వానికి క్రీస్తుని పరిచయం చేయడానికి కదా ఈ క్రిస్మస్ దినాల్లో కనీసం మనం జ్ఞాపకం చేసుకోవాలి. పండగ తెలియనివాడు పండగ చేసుకుంటాడు, చేసుకునేవాడి, చేసుకోవద్దని ఎందుకంటున్నాం మనం? కానీ ఆ పండుగ ఆయన ఉండాలి కదా. ఈరోజు మనం పండుగ చేసుకుంటున్నాం, బట్టలు తెచ్చుకుంటున్నాం, కేకులు తెచ్చుకుంటున్నాం, పిండి వంటలు పెట్టుకుంటున్నాం. ఆయన లేకుండా ఇవన్నీ చేస్తే దండగ కదా ఆ పండగకి. మనం ఏం మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చిన భూమిని, ఆయన ఇచ్చి పంటను తింటున్నాం, ఆయన ఇచ్చిన గాలిని ధారాళంగా పీలుస్తున్నాం, సమస్తాన్ని అనుభవిస్తున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన అన్నీ తీసుకుంటున్నాం. ఆయన్ని మాత్రం దూరంగా పెడుతున్నాను. ఆయన నువ్వు ఆ ఇంటి బయట ఉండు, మా ఇంట్లోకి రావద్దు, మాకు ఇబ్బంది అవుద్ది. నువ్వు ఇచ్చి నేను అనుభవిస్తూ మేము ఆనందంగా ఉండాలంటే నువ్వు ఊరికే ఓచుకో, అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్పేసి బోలు రూల్స్ పెడుతూ ఉంటావు. కాబట్టి నువ్వు ఇంటి బయట ఉండు. ఇదిగో ఈ హృదయం అని ఇంటి బయట పెట్టేసాం మనం, అంతే. ఆయన ఇస్తున్న అన్నీ తీసుకుని ఇంట్లో చేరేసాం, తలుపులు వేసేసుకున్నాం, లోపల పండగ చేసుకుంటున్నాం. ఆయన అంటున్నాడు ఈ పండుగ దండుగా మారే పండుగ. నేనుంటే కదా పండుగకి అర్థం పరమార్థం, నేను లేని పండుగ మీకెందుకు అంటున్నారు ఆయన. అది అర్థం కావాలంటే మన పాపాలను భరించిన వాడు ఆయనేనని మనకు అర్థమైతే ఈ పండుగ దినాల్లోనన్నా మనం అనేక మందికి క్రీస్తుని పరిచయం చేయాలి కదా. విడుపుడు రోజులు చేయొద్దని కాదు, కనీసం ఈ పండుగ రోజుల్లోనైనా. అంటే వాస్తవంగా చేయాలంటే నన్ను వెంబడించేవాడు ఎలా వెంబడించమన్నాడు? పండుగ రోజులు అన్నాడా? ఏమన్నాడు? నన్ను వెంబడించేవారు ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని తనను తను ఉపేక్షించుకొని, అంటే నేను లేను, నా ప్రభువే నాలో ఉన్నాడు. ఈరోజు నా సౌకర్యము, నా సంతోషము, నా దుఃఖము, నా కుటుంబము, నా ఆస్తి, నా సంపాదన ఇది కాదు, నా ప్రభువు అనుకుని బయలుదేరమన్నారు. ఇది ప్రతిదినం అని మనకు అర్థమైతే మనం ప్రతిదినం చేసే వారంగా ఉంటే వెళ్ళండి, గుడ్, సంతోషమే. కానీ పండుగ దినాలు మరి ఎక్కువ చేయాలిగా. లోకం పండుగ చేసుకుంటోంది, ఆ పండుగ సందర్భాల్లో వారి దగ్గరికి మనం వెళ్ళి పండుగ అంటే ఏంటో తెలుసా అని పండుగను వివరించాలి. యేసుక్రీస్తుని ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి? మాటతోటా, నాలుగుతోటా కాదే, ప్రవర్తనతోటి కదా, పరిశుద్ధతతోటి కదా. అలా ఆలోచిస్తున్నామా? అలా ఆచరిస్తే పండుగ చేసినట్లు మనం. అలా కాకుండా కేవలం ఆహారం, బట్టలు, అలంకరణ ఇదే పండుగ అనుకుంటే మన ప్రభువుకి అర్థం కాల. మనకి ఆయన విలువేంటో, ఆయన వచ్చిన విధానం ఏంటో, ఆయన పుట్టిన విధానం ఏంటో, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు, దీనావస్థలో మనల్ని అన్ని తగ్గించుకొని అన్ని విడిచిపెట్టి రిక్తుడైన మాట మనకు అర్థం కావట్లేదు ప్రియులారా. రిక్తుడంటే మన దేశంలో ఎలా ఉందంటే, మన తెలుగులో అర్థం ఏంటంటే ఏమీ లేనివాడు, బిచ్చగాడు, బేదగాడు, ఇంకా ఏమీ లేనివాడని. నిజమే, దరిద్రుడు అని. కానీ ఏమీ లేనివాడుగాడు దరిద్రుడు అంటే రిక్తుడు అర్థం ఏంటంటే అన్నీ ఉండి కూడా విడిచిపెట్టిన వాడు కదా రిక్తుడు అంటే. రిక్తుడికి దరిద్రుడికి చాలా తేడా ఉంది, మనకు తెలుగు అర్థం కావాలి ముందు. రిక్తుడు అంటే ఉండి అన్నీ కలిగి వదిలేసిన వాడు రిక్తుడు. అన్నీ వదిలేసి మన కొరకు వచ్చిన వాడిని, మన కొరకు దరిద్రుడైన వాడిని మనల్ని ధనవంతులుగా పరలోకంలో, ఇక్కడ కాదు సుమా, ఇక్కడ కాదు, పరలోకంలో ధనవంతులను చేయడానికి ఆయన అన్ని వదిలిపెట్టి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటే మనం ఏంటి పండుగల పేరుతో ఎక్కువ సంతోషాన్ని కోరుకుంటున్నాం. యేసుక్రీస్తు దగ్గరకు వస్తే అన్ని కలిసి వస్తాయి అని ఇంకా ఏదేదో ఆలోచిస్తూ ఉన్నాం. ఎంత మీ అనుభవం దేవుల్లో? ఎన్ని సంవత్సరాలు మీ అనుభవంలో? 2018 అనుకుంటున్న, బహుశా 2018 చలికాలంలో ఇదే రోజుల్లో కుడి ఎడంగా, రోజు నాకు డేట్ గుర్తులేదు, ఇదే స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఈ అయ్యగారు కూడా ఉన్నారు. ఇదే స్టేజ్ మీద సువార్త వినపడుతుంటే మీలోని కూర్చున్న వాక్యం విన్నాను నేను. మీలోని కూర్చున్న వాక్యం విన్నాను సుమారుగా 5 ఏండ్లు. ఈరోజు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీలో ఎంతమంది ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ స్థానంలో ఉన్నారు? ఎంతమందికి ఇలాంటి స్థానం అంటే ఇలా మైక్ వేసుకొని ఇటు స్టేజ్ పెట్టుకొని అందరికీ ఇలా చెప్పడం కాదు, ఎక్కడ చెప్పినా పనిదే. ఈ ఒక్కరితో మాట్లాడుతున్నా, రోడ్డు మీద నిలబడి ఒక్కరితో మాట్లాడుతున్న పని ఇదే. 100 మందితో మాట్లాడుతున్నా, 1000 మందితో మాట్లాడుతున్న పని ఇదే. పని చేస్తున్నారా లేదా? దేవునికి నచ్చేటట్టుగా పండగ చేస్తూ ఉంటే ఆయన మెచ్చి మీకు
ఆశీర్వాదాన్ని ఇస్తారు. దాని పేరు నిత్య జీవం. అంతేగాని ధనము, ఇళ్ళు, ధన కనక వస్తు వాహనాలు కాదు. ఇవి ఆయన అడగకముందే ఇచ్చారు మనకి. కానీ అడిగితే ఇచ్చేది ఒకటి ఉంది. అడగకముందే మనకు రక్షణను ఇచ్చాడు ప్రభు. నిజమండి. నీ మానాన్ని నువ్వు తిరుగుతూ ఉంటే, తాగుతూ ఉంటే, తిట్టుబోతుగా, తిరుగుబోతుగా, తాగుబోతుగా, దుర్మార్గుడిగా, లంచగొండిగా, వ్యభిచారిగా ఎలా ఉన్నావో తెలియదు. నీ మానాన్ని నువ్వు నీ పని చేసుకుంటూ పోతే ఇదిగో ఇలాంటి వాళ్ళని, మాలాంటి వాళ్ళని, ఇంకా కూర్చున్న దైవజనులు లాంటి ఎవరెవరినో ప్రేరేపించి వాళ్ళని ఊపిరి సెలవునివ్వకుండా చేసి వాళ్ళకి ఆత్మల భారం అనే బాధ్యతను పెట్టి, పో నాకు ఆ బిడ్డ కావాలి, వెళ్ళు నా దగ్గర ఆ బిడ్డ కావాలని చెప్పేసి నాలాంటి వాళ్ళ దగ్గరికి ఇంకొకరిని ఒకనాడు యేసుక్రీస్తు శిష్యులు పంపించారు. ఆ శిష్యులు సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఇదిగో ఇలాంటి వారి దగ్గరికి వచ్చింది. తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఈరోజు మీ దగ్గరికి కూడా వచ్చింది. ఉచితంగా వచ్చింది. అది కూడా మరలా మీరేమీ ఖర్చు పెట్టలేదు, కష్టపడలేదు. మీరు చేసిన పాపాలను తన మీద వేసుకోవటానికి మనం ఏం పెట్టిన ఖర్చు ఏమి లేదండి. మన మానాన మనం ఉంటే ఆయనే మనల్ని ప్రేమించి మన దగ్గరకు వచ్చి ఉచితంగా తన రక్తాంచేత మనల్ని కడిగి శుభ్రం చేసి పరిశుద్ధులుగా మార్చి నా పని చేయనా నీకు పరలోకం ఇస్తానంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకుని ప్రియులారా, రక్షణని ఉచితంగా ఇచ్చారు, కానీ పరలోకాన్ని మాత్రం ఉచితంగా ఎవరు కష్టపడి సంపాదించుకోవలసిందే. గుర్తుపెట్టుకోండి. ఇలా కష్టపడి సంపాదించుకోవాలంటే ఊరికి పండగ పేరుతో రోజులు గడిపేయటం కాదు. ఈరోజు మనకి ఇచ్చారు అంటే ఈరోజు నా దేవుని పని ఏం చేశాను, బ్రతకడానికి నువ్వు ఏం పని చేస్తున్నావో చేయి. చనిపోయిన తర్వాత ప్రభువులో బ్రతకాలంటే ఏం పని చేయాలో తెలుసుకొని బ్రతికేయి. ఈ లోకం కొరకు ఎంత కష్టపడుతున్నావో పరలోకం కొరకు ఎంత కష్టపడుతున్నావో లెక్కలేసుకో. ఉండే కొద్దిపాటి జీవితానికే ఇన్ని రేత్రి పగళ్ళు కష్టపడి పని చేస్తూ సంపాదించుకుంటూ దాచిపెట్టుకుంటున్నాం రేపటి కొరకు. ఆ రేపు ఎప్పుడు ఉంటుందో తెలియదు మనకి. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కావచ్చు, 50, 60 ఏళ్ళు కావచ్చు, దేవుని చిత్తమైతే ఒక 100 ఏళ్ళు కావచ్చు. ఇంకంతే, దర్శనం అంతకంటే మించి లేదు మనకి. కానీ ఈ ఆత్మకి మరణం లేదు కదా. యుగ యుగాలు అన్నారు దాని పేరు. లెక్క పెట్టుకోవడానికి లేవు. 2023 సంవత్సరం డిసెంబర్ నెల 18వ తారీఖు ఈరోజు సోమవారం అని లెక్క పెట్టుకోవడానికి లేదు ఇక్కడ. మరి ఏంటి లెక్క పెట్టడానికి వీలు లేని రోజులు మనం అక్కడ సంతోషంగా ఉండాలంటే ఎంత కూడబెట్టుకోవాలి పరిశుద్ధతని, ఎంత దాచిపెట్టుకోవాలి. అంత దాచిపెట్టుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయాసపడండి. ఆ ప్రయాసపడటానికి మనం నేర్పటానికే ఇటువంటి వేడుకలు, ఇటువంటి పండుగలు. ఈ పండుగ దినాల్లో దేవుని గురించి నేర్చుకుందాం, మన జీవిత విలువ నేర్చుకుందాం. మీ ఆత్మ లేదా నా ఆత్మ నాకు, మీ ఆత్మ మీకు విలువైనదని మీరు ఎంచితే, అవును నా ఆత్మ నాకు విలువైనది, నా భార్య కన్నా, నా బిడ్డల కన్నా, ఇంకా ఎవరినైతే నేను అమితంగా ప్రేమిస్తున్నాను వారందరికంటే కూడా నా ఆత్మే నాకు విలువైనది. ఎందుకంటే నన్ను పరలోకానికి చేర్చాలన్నా, అగ్నిగుండానికి చేర్చాలన్నా ఇదే. ఈ ఆత్మను అలా చేర్చాలంటే ఈ శరీరమే ఆయుధం లేదా పరికరం లేదా సాధనం, ఏమైనా అనుకోండి. ఈ శరీరమైన సాధనాన్ని ఉపయోగించేసి రేపటికి పెట్టుబడి పెట్టుకోవడానికి, పరలోకానికి పెట్టుబడి పెట్టుకోవడానికి ఈ శరీరంతో కష్టపడండి. దేవునికి ఇష్టమైన పనులు చేయండి. దేవుని కృపకు పాత్రలు కండి. అందుకే ఈ పండుగను జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ దినాల్లో యేసుక్రీస్తు ఎంత కష్టపడి పనిచేశాడు మనం చదువుకున్నాం. ఊరికి రాలేదు మనకి రక్షణ, ఎంతో ప్రయాసపడి మనకి ఈ రక్షణ ఇస్తే దీన్ని మనం చాలా సింపుల్గా తేలిగ్గా తీసేసుకుంటున్నాం. కాదు ప్రియులారా, ఆయన మరణం తేలికైనది కాదు. ఆయన అనుభవించిన శ్రమలు తేలికైనవి కావు. ఆయన కష్టం ముందు మనది ఏమీ లెక్క, అసలు మనం పడే కష్టం లెక్కే కాదు. మరణమే వెళ్ళిన ఆయనకంటే ఇంక ఏం చేయగలమండి? మరణించిన వానికంటే ఎక్కువైన ప్రేమికుడు ఎవరున్నారండి మనకి? ఒకని కొరకు మరణించడం ఎవరి వలన కాదు, మరి ఎవరి వలన కాని పని అని చేశాడంటే మరణించేసి చెప్తున్నాడు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమంటే చచ్చేంత ఇష్టమని కబుర్లు చెప్పుకుంటాం మనం. కానీ ఆయన చనిపోయి చూపించాడు. చనిపోయి తిరిగి లేచి మనతో మాట్లాడుతున్నాడు. చనిపోయాను చూసారా మీ కొరకు? అర్థం చేసుకుంటే మీరు కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేచి మనం అందరూ కలిసి తండ్రి దగ్గర ఉందాం. అందుకు ఇప్పుడు కష్టపడండి. ఈ పండుగల్ని అందుకు వాడుకోండి. అంతేగాని తందనాలు ఆడటానికి, తినటానికి, పండుగలు చేసుకోవడానికి, డ్రామాలు వేసుకోవటానికి సిగ్గుచేటు. డ్రామాలు, డ్యాన్సులు ఎక్కడున్నాం మనం? లోకం మనల్ని చూసి అది నవ్వుతోంది. మొన్న మన పండుగ ఉంది కదా, మనం ఎగిరి గంతులేసి తాగి తందనాలు వేసాం. అహో ఇప్పుడు ఈరోజు క్రిస్మస్, వీళ్ళ పండుగ, క్రైస్తవుల పండుగ, అందుకే వీళ్ళు తాగి తందనాలు ఆడుతున్నారు అంటోంది లోకం. ప్రియమైన దేవుని వర్లారా, లోకం చేత ఎత్తు పొడిపించబడ్డామంటే మనకంటే దౌర్భాగ్యులు ఉండరు. అంతే. లోకానికి మనం నడిపించి వారికి మనం న్యాయ నిర్ణేతలుగా ఉండాలి. అంతేగాని వారే మనకి ఎత్తి పొడుస్తూ మన తప్పులు ఎంచుతున్నారంటే మనం క్రైస్తవులం కాదేమో. క్రైస్తవులం అయితే, మనం క్రీస్తుని కలిగి ఉన్న వారమైతే మనం చేసే పండుగలో ప్రభువుని నిలుపుకుందాం. ప్రభువుని కలిగి ఉండి పండుగ చేద్దాం.
ప్రభువులాగా పని చేద్దాం, పరిచర్య చేద్దాం, అనేక మందిని క్రీస్తు దగ్గరకు నడిపించే సాధనాలం అవుదాం. అదే కదంటారు, మీ శరీరాన్ని సజీవయాగంగా నాకు అప్పగించండి అన్నారు దేవుడు. మీ శరీరాన్ని మీ కొరకు మాత్రమే కాక ప్రభు పని కొరకు కూడా అప్పగించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తలడం వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు మా హృదయపూర్వక వందనాలు నాయన. ఎక్కడి వారమో ఎచ్చటి వారమో ఇచ్చట చేర్చి మమ్మల్ని అందరినీ బలపరిచి మీ మాటలతో మీ వాక్యంతో మమ్మల్ని నాయన సంతృప్తిపరిచిన కన్న తండ్రి, మరి జరుగుతున్న సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వినబడిన వాక్యాన్ని నాయన మరి మీ బిడ్డల హృదయాలను నిలుపుకొని ఆలోచించుకోవడానికి తగిన ధన్యతను వారందరికీ దయచేయమని, తర్వాత జరగనన్న సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ దైవజనులను పనులను అలాగే సమస్తాన్ని మీరే ఆశీర్వదించి బలపరచమని, మా అందరి ద్వారా ఈ కార్యక్రమం అంతటి ద్వారా ఈరోజు జరగబోతున్నట్టు ఆరాధన అంతటి ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకునమని, చేరువచ్చిన అనేక మంది ఆత్మలకు రక్షణకరంగా ఈ కార్యక్రమాలను జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి. ఆమేన్.